జస్ట్ ఒక 8 ఇయర్స్ బ్యాక్ కనుక మీరు 1 లాక్ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు అది 4.4 లాక్స్ అయ్యేది. ఇది ఆన్లైన్ బెట్టింగో, గ్యాంబ్లింగో, స్కామో కాదు. ఇది సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్. గవర్నమెంట్ ఒక 8 ఇయర్స్ బ్యాక్ ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ సావరెన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ బేసికలీ ఏ సెక్యూరిటీ, గవర్నమెంట్ సెక్యూరిటీ విచ్ రిప్రజెంట్స్ ద యాక్చువల్ గోల్డ్. అంటే గోల్డ్ ప్రైస్ ఏ రకంగా అయితే పెరుగుతుందో ఈ బాండ్ వాల్యూ కూడా అలానే పెరుగుతుంది అనమాట. అయితే ఇది మెయిన్గా దీనికి బెనిఫిట్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి అని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫిజికల్గా మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం లాకర్ ఫీజు అండ్ దీని సెక్యూరిటీ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్లీ, ఈ బాండ్కి జస్ట్ అమ్మినప్పుడు రిటర్న్స్ మాత్రమే కాకుండా మనకి యాన్యువల్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, విచ్ ఈస్ 2.5% పెయిడ్ సెమీ యాన్యువల్లీ. దాంతోపాటు ఈ బాండ్ అమ్మినప్పుడు మనం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈ బాండ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్లెడ్జ్ చేసి మనం లోన్స్ లాంటివి కూడా తీసుకోవచ్చు. సో అన్ని రకాలుగా చూసుకుంటే మనకి ఫిజికల్ గోల్డ్తో కంపేర్ చేస్తే ఈ బాండ్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి బెనిఫిషియల్ అనమాట. అయితే మనకి రీసెంట్గా 2017లో ఫస్ట్ ఈ బాండ్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. అప్పుడు కనుక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళకి ప్రతి ₹1,00,000కి 4.5 lakhs అనేది రావడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 317% రిటర్న్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ విచ్ యూ పుట్. ఇది ఏ రకంగా హెల్ప్ అవుతుంది అని చెప్పంటే, ఎవరైతే లాంగ్ టర్మ్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఇన్వెస్ట్మెంట్స్లో వాళ్ళ పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా మంచి ఆపర్చునిటీ. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో పెట్టండి.